హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మా ఐకాన్. సో ఈరోజు మనం ట్యాబ్లెట్స్ యొక్క డిఫెక్ట్స్ ఏంటి, ట్యాబ్లెట్స్ అనేవి మెయిన్గా మనం ఫార్మాస్యూటిక్ సబ్జెక్ట్స్లో ట్యాబ్లెట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ అసలు ట్యాబ్లెట్స్ డిఫెక్ట్స్ ఏంటి, అవి ఎలా వస్తాయి. ట్యాబ్లెట్స్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే ట్యాబ్లెట్స్ యొక్క స్ట్రక్చర్స్కి అండ్ దాని ఇంటర్నల్గా ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ డిస్టర్బ్ అయిపోతాయి. సో ఆ డిఫెక్ట్స్ అనేవి దేనివల్ల వస్తాయి, మెయిన్గా డ్యూరింగ్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే కొన్ని డిఫెక్ట్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, ట్యాబ్లెట్స్ని కోటింగ్ చేస్తున్నప్పుడు వాటికి డిఫెక్ట్స్ అవుతాయి. కోటింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అంటే ఏంటి, లైక్ షుగర్ కోటింగ్, సిరప్ కోటింగ్, కలరింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్. అలా ట్యాబ్లెట్స్ని కోటింగ్ చేస్తున్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్కి డిఫెక్ట్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కూడా ఈ ట్యాబ్లెట్స్కి డిఫెక్ట్స్ అవుతాయి. సో ఆ ట్యాబ్లెట్స్ డిఫెక్ట్స్ని ఎలా కేటగరైజ్ చేసారు అండ్ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్ డిఫెక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే క్యాపింగ్ అనేది వన్ ఆఫ్ ద ట్యాబ్లెట్ డిఫెక్ట్. ఈ క్యాపింగ్లో ఏమైందంటే మెయిన్గా ట్యాబ్లెట్ లేయర్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. అంటే క్యాప్ అండ్ బాటమ్. సో ట్యాబ్లెట్స్ అనేవి 2 లేయర్స్గా సపరేట్ అయిపోతాయి. సో ఆ డిఫెక్ట్ని మనం ఏమన్నామంటే క్యాపింగ్ అంటాం. నెక్స్ట్ లామినేషన్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ డిఫెక్ట్. ఈ లామినేషన్లో ఏమైందంటే హారిజంటల్ లేయర్స్ లాగా స్ప్లిట్ అయిపోద్ది. క్యాపింగ్లో ఏమైందంటే 2 లేయర్స్ అయిపోతాయి, లామినేషన్లో ఏమైందంటే హారిజంటల్ లేయర్స్ లాగా సపరేట్ అయిపోతాయి ట్యాబ్లెట్ అనేది. సో అది వన్ ఆఫ్ ద ట్యాబ్లెట్ డిఫెక్ట్. నెక్స్ట్ ఈ చిప్పింగ్లో ఏమైందంటే ట్యాబ్లెట్స్ అనేది వాటి ఎడ్జెస్ ఉంటాయి కదా ట్యాబ్లెట్స్కి, ఆ ఎడ్జెస్ అనేవి బ్రేక్ అయిపోతాయి దేంట్లో, చిప్పింగ్ డిఫెక్ట్లో. సో ఆ ఎడ్జెస్ బ్రేక్ అయినా కూడా అది ట్యాబ్లెట్ డిఫెక్టే కదా. నెక్స్ట్ స్టిక్కింగ్ అంటే ఏంటి, నేమ్లోనే తెలుస్తుంది మనకి. మనం ట్యాబ్లెట్స్ని నార్మల్గా ఎన్ని మెథడ్స్లో ప్రిపేర్ చేస్తామంటే 2 టైప్స్ ఉంటాయి. బై యూజింగ్ డైరెక్ట్ కంప్రెషన్ మెథడ్ అండ్ కంప్రెషన్ మెథడ్. 2 టైప్స్లో మనం ఈ ట్యాబ్లెట్స్ని ప్రిపేర్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే ట్యాబ్లెట్స్ అనేవి పని చేసేటప్పుడు ఈ ట్యాబ్లెట్స్ డైకి స్టిక్ అయిపోతాయి. సో ఆ డైకి స్టిక్ అయిపోయేది ఈ స్టిక్కింగ్ అనేది ఏంటి, ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టే. సో ఇది వన్ ఆఫ్ ద ట్యాబ్లెట్ డిఫెక్ట్. నెక్స్ట్ పికింగ్ అంటే ఏంటంటే ట్యాబ్లెట్స్ అనేవి మనం ఏదైతే ట్యాబ్లెట్స్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేస్తామో సో ఆ ఎక్విప్మెంట్స్కి ఈ ట్యాబ్లెట్స్ అనేవి స్టిక్ అయిపోతాయి అండ్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్ అనేది కంప్లీట్గా పూర్తవ్వదు. సో దాన్ని ఏమంటామంటే పికింగ్ డిఫెక్ట్ అంటాం. నెక్స్ట్ క్రాకింగ్ అంటే మనకి నేమ్లోనే తెలుస్తుంది, ట్యాబ్లెట్స్ పైన క్రాక్స్ వస్తాయి. సో ఈ క్రాక్స్ అనేవి ఎలా వస్తాయంటే మనం ట్యాబ్లెట్స్ని ఎప్పుడైతే ఎక్కువ ప్రెషర్కి ఆ డై పంచ్కి ఎక్కువ ప్రెషర్ ఇచ్చినప్పుడు క్రాక్స్ అయిపోతాయి. సో అలా క్రాక్స్ అయిపోవడం వల్ల ఏమైంది, ట్యాబ్లెట్లో ఉన్న యాక్టివ్ మెడికమెంట్ అనేది బయటికి రిలీజ్ అయిపోద్ది. సో రిలీజ్ అవ్వడం వల్ల ఏంటి, ఆ ట్యాబ్లెట్స్ అనేది థెరపటిక్ పర్పస్గా యూజ్ ఉండదు. సో ఇది వన్ ఆఫ్ ద ట్యాబ్లెట్ డిఫెక్ట్. నెక్స్ట్ డిఫెక్ట్ ఏంటంటే ఈ క్రాకింగ్లో ఏమైందంటే క్రాక్స్ వస్తాయి మన ట్యాబ్లెట్స్కి. అండ్ నెక్స్ట్ బైండింగ్ అంటే ఏంటంటే ట్యాబ్లెట్స్ అనేవి ఆ డై వాల్కి అనేవి స్టిక్ అయిపోతాయి. ట్యాబ్లెట్స్ని ఎప్పుడైతే మోల్డింగ్ ప్రాసెస్ అంటే ట్యాబ్లెట్స్కి ప్రాపర్ షేప్ని ఇచ్చే ఎక్విప్మెంట్స్ దగ్గర ఆ ట్యాబ్లెట్స్ అనేవి ఆ ఎక్విప్మెంట్కి బైండ్ అయిపోతాయి, అంటే స్టిక్ అయిపోతాయి. సో అది వన్ ఆఫ్ ద ట్యాబ్లెట్ డిఫెక్ట్. నెక్స్ట్ ఏంటి, మోట్లింగ్ అంటే ఏంటి, మోట్లింగ్ అనేది కూడా ఒక ట్యాబ్లెట్ డిఫెక్టే. ఇది ఎప్పుడు వస్తుందంటే డ్యూరింగ్ ద కోటింగ్ ఆఫ్ ద ట్యాబ్లెట్స్. ఎప్పుడు ఆ ట్యాబ్లెట్స్కి కోట్ చేస్తుంటే కలర్ అనేది ట్యాబ్లెట్స్ పైన అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అసలు మనం ట్యాబ్లెట్స్కి ఫస్ట్ కలర్ ఎందుకు ఇస్తామంటే ఈజీ అపియరెన్స్. సో గుడ్ అపియరెన్స్, ట్యాబ్లెట్స్ కనుక మంచి అపియరెన్స్ ఉంటే ఈజీగా తీసుకోనికి, అంటే ఒక రికమెండేషన్స్కి ఈ ట్యాబ్లెట్స్ అనేవి మంచిగా యూజ్ అవుతాయి. అంటే అపియరెన్స్ బాగుంటే ట్యాబ్లెట్స్ కూడా ఈజీగా తీసుకుంటారు. సో అందుకనే మనం ట్యాబ్లెట్స్కి కలర్ ఇస్తాం. అండ్ కొన్నిటికి ఎలా అంటే ఆ ట్యాబ్లెట్స్ యొక్క బ్యాడ్ ఓడర్ని ప్రివెంట్ చేయడానికి మనం ట్యాబ్లెట్స్కి కలర్ ఇస్తాం. నెక్స్ట్ ఏంటి, హై ఫ్రైబిలిటీ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ట్యాబ్లెట్ డిఫెక్టే. ఈ హై ఫ్రైబిలిటీలో ఏమైందంటే బ్రేకింగ్ అయిపోద్ది అన్నట్టు ట్యాబ్లెట్. దేనివల్ల, లాస్ ఆఫ్ దాంట్లో ఏముంటుంది, ఈ ట్యాబ్లెట్స్ని ఎప్పుడైతే దాంట్లో ఉన్న యాక్టివ్ కాన్స్టెంట్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయో సో అప్పుడు అనేది ట్యాబ్లెట్స్ అనేవి ఫ్రైబిలిటీ వస్తాయి. ఓకే. నెక్స్ట్ వెయిట్ వేరియేషన్ ఆఫ్ ట్యాబ్లెట్ డిఫెక్ట్స్లో ఏమైందంటే నార్మల్గా
అకార్డింగ్ టు ద ఫార్మకోపియస్కి సంబంధించి ట్యాబ్లెట్స్ అనేవి ఈ రేంజ్లో ఉండాలంటే షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్ ఇంతే వెయిట్తో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎంటరిక్ కోటెడ్ ట్యాబ్లెట్స్ ఈ రేంజెస్, వాటి యొక్క వెయిట్ అనేది ఇన్ బిట్వీన్ ఈ రేంజెస్లో ఉండాలని వీటి యొక్క స్టాండర్డ్స్ అనేవి ఐపీలో మెన్షన్ చేస్తారు, ట్యాబ్లెట్స్ యొక్క వెయిట్ వేరియేషన్. సో మనం ఏదైతే ట్యాబ్లెట్స్ని ప్రిపేర్ చేస్తామో ఆ ట్యాబ్లెట్స్కి మనం ప్రిపేర్ చేసిన వెయిట్ అండ్ ఐపీ స్టాండర్డ్స్లో మెన్షన్ చేసిన వెయిట్ అనేది అక్యురేట్గా ఉందా లేదా అనేది మనం వెయిట్ వేరియేషన్ టెస్ట్ చేసినప్పుడు మనకి అర్థమైపోద్ది. సో అది ట్యాబ్లెట్స్ యొక్క వెయిట్ వేరియేషన్. అంటే వాళ్ళు ఇచ్చిన అప్రాక్సిమేట్ డీటెయిల్స్కి ఎక్సీడ్ అవ్వద్దు మనం ఏదైతే ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామో. సో అది మనకి ఎలా తెలుస్తుంది? వెయిట్ వేరియేషన్ వల్ల. సో అది ఒకవేళ లిమిట్స్ అనేది ఎక్సీడ్ అయిందంటే మన ట్యాబ్లెట్స్కి డిఫెక్ట్స్ ఉన్నట్టు. నెక్స్ట్ హార్డ్నెస్ ఆఫ్ ద ట్యాబ్లెట్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ డిఫెక్టే. ఈ హార్డ్నెస్లో ఏం చేస్తామంటే మన ఏదైతే ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామో ఆ ట్యాబ్లెట్స్ని పర్టికులర్ ఫోర్స్తోని బట్ని బ్రేక్ చేస్తామంటే ఎంత ఫోర్స్కి ఎంత ప్రెషర్కి ఆ ట్యాబ్లెట్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయో సో దాన్ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే హార్డ్నెస్ టెస్టర్తోని డిటర్మైన్ చేస్తాం. సో అది కూడా ట్యాబ్లెట్స్ యొక్క డిఫెక్టే. ఈ హార్డ్నెస్ టెస్ట్లో ఏంటంటే పర్టికులర్ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అనేవి పర్టికులర్ రేంజ్ ఆఫ్ ప్రెషర్ దగ్గర ట్యాబ్లెట్స్ అనేవి బ్రేక్ అవుతాయి. అంటే మనం అప్లై చేసిన ఫోర్స్ ఎంత ఉంటుందో అండ్ ఆ ట్యాబ్లెట్స్ అనేవి ఆ ప్రెషర్కి రెసిస్ట్ అవుతున్నా లేదా అని మనకి ఈ హార్డ్నెస్ టెస్ట్ ద్వారా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఏంటి? ఏజింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అనేది ఒక టైప్ ఆఫ్ డిఫెక్ట్. ఇది ఎలా వస్తుంది అంటే నార్మల్గా ట్యాబ్లెట్స్ కొన్ని ఎలా ఉంటాయి, మినిమం వాటి ఎక్స్పైరీ డేట్ 2 to 5 years అట్లా ఉంటుంది. సో డ్యూ టు ద డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఏమైందంటే ఈ ట్యాబ్లెట్స్ని ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసి ఉండడం వల్ల ఈ ట్యాబ్లెట్స్లో డిఫెక్ట్స్ ఏర్పడతాయి. సో ఈ డిఫెక్ట్స్ దేనివల్ల వస్తాయంటే మెయిన్గా ఇంప్రాపర్ మిక్సింగ్ ఆఫ్ డైల్యూయెంట్స్. మనం ఏదైతే ట్యాబ్లెట్స్ని ప్రిపేర్ చేస్తుంటే డైల్యూయెంట్స్ యాడ్ చేస్తాం కదా, లైక్ కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ అండ్ బైండర్స్. సో ఏవైతే ఎక్సిపియెంట్స్ యాడ్ చేస్తామో ఆ ఎక్సిపియెంట్స్ అనేవి మనం ఇంప్రాపర్గా మిక్స్ చేసినప్పుడు మనకి ఈ ఏజింగ్ డిఫెక్ట్స్ అనేవి వస్తాయి ట్యాబ్లెట్స్లో. సో నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ స్పాట్స్ ఎట్లా వస్తాయి మన ట్యాబ్లెట్స్లో? మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి ట్యాబ్లెట్స్ని స్టోరేజ్ అయిపోయి ట్రాన్స్పోర్టేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు నార్మల్గా బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తాయి. ఈ బ్లాక్ స్పాట్స్ కూడా మనకి ఇంప్రాపర్ మిక్సింగ్ వల్లనే వస్తాయి. నెక్స్ట్ డబుల్ ఇంప్రెషన్ అనేది ఇది ఒక వన్ ఆఫ్ ద ట్యాబ్లెట్ డిఫెక్ట్. సో ఈ డబుల్ ఇంప్రెషన్లో ఏమైందంటే ట్యాబ్లెట్ స్ట్రక్చర్ పైన అంటే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఏదైనా ఒక సైడ్లో డబుల్ ఇంప్రెషన్ అంటే ట్యాబ్లెట్ యొక్క సేమ్ అదే ఇంప్రెషన్తో మళ్ళీ ట్యాబ్లెట్స్ అనేవి కొంచెం డిఫెక్ట్స్ వస్తుంది. సో దాన్ని ఏమంటామంటే డబుల్ ఇంప్రెషన్ అంటాం. డబుల్ ఇంప్రెషన్ కూడా ఒక ట్యాబ్లెట్ యొక్క డిఫెక్ట్. అంటే దాని ట్యాబ్లెట్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా రాలేదు. సో ప్రాపర్గా రాకపోతే అది ఏం చేస్తుంది, పర్టికులర్ ఏరియాకి వెళ్ళి అది దాని యాక్టివ్ మెడికమెంట్ని రిలీజ్ చేయాలి కదా. సో ఆ యాక్టివిటీకి అనేది డిఫెక్ట్ అది. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ వన్ లేయర్ సెపరేషన్. సో లేయర్ సెపరేషన్ అనేది కూడా ట్యాబ్లెట్స్లో వన్ ఆఫ్ ద డిఫెక్టే. ఈ లేయర్ సెపరేషన్లో ఏమైందంటే ఏదైనా ఒక మెటీరియల్ అయినా ఆబ్జెక్ట్ అయినా మనం నార్మల్గా ఏంటి ట్యాబ్లెట్స్లో ఏముంటుంది అసలు ఫస్ట్ యాక్టివ్ మెడికమెంట్ ఉంటుంది. ఆ యాక్టివ్ మెడికమెంట్కి మనం అదర్ ఎక్సిపియెంట్స్ ఆర్ అడిటివ్స్ యాడ్ చేసి ట్యాబ్లెట్స్ని ప్రిపేర్ చేస్తాం. సో ఈ లేయర్ సెపరేషన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో ఉన్న మెటీరియల్, ఎక్సిపియెంట్స్, యాక్టివ్ మెడికమెంట్ ఇవన్నీ లేయర్స్ లాగా సపరేట్ అయిపోయి ఆ ట్యాబ్లెట్స్లో ఉన్న యాక్టివ్ మెడికమెంట్ అనేది రిలీజ్ అయిపోద్ది. సో ఇవన్నీ ట్యాబ్లెట్స్ యొక్క డిఫెక్ట్స్. అందుకనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడైనా, స్టోరేజ్ అప్పుడైనా, ట్రాన్స్పోర్టేషన్ అప్పుడైనా అండ్ కోటింగ్ అప్పుడైనా కూడా ఇవన్నీ ట్యాబ్లెట్స్ యొక్క డిఫెక్ట్స్ని చూసుకుంటూ అండ్ ఇవి ఐపీ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చూస్తూ ట్యాబ్లెట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ and do subscribe Pharma Icon.